బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 300 స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు మొదలు పెడతారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఫలితాలు ప్రకటిస్తారు. మహమ్మద్ యూనస్ సారథ్యంలో నడుస్తున్న ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో ఏ పార్టీని అధికారంలోకి తేవాలో బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నికల్లో నిర్ణయించనున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి చాలా మంది చనిపోయారు. ఈ మధ్య ఒక యువ రాజకీయ నాయకుడు హత్య తర్వాత కూడా భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. రీసెంట్ గా హిందువులే టార్గెట్ గా ఘర్షణలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తో పాటు బంగ్లాదేశ్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్ పై కూడా ప్రజలు ఓటు వేయనున్నారు. బంగ్లా ఎన్నికల సరళిని భారత ప్రభుత్వం, ఇక్కడి నేతలు, రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువుల పట్ల ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో, ఏ పార్టీ తమ మేనిఫెస్టోలో ఈ 2 అంశాలపై ఏం చెప్పిందో చూస్తున్నారు. మన దేశంలో లాగానే బంగ్లాదేశ్లో కూడా లెక్కకు మించి రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ 2024 వరకు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ, ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన పార్టీలుగా ఉండేవి. వీటిలో అవామీ లీగ్ పార్టీతోనే గత 15 ఏళ్లుగా భారత్ సత్సంబంధాలు కలిగి ఉంది. అయితే 2024లో బంగ్లాలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్ హసీనా పారిపోయి భారత్లో తలదాచుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ స్థానాన్ని జమాతే ఇస్లామీ భర్తీ చేసింది. దీంతో ప్రస్తుతం బీఎన్పీ, జమాత్ పార్టీల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా కనిపిస్తోంది. జమాతే ఇస్లామీ పార్టీ తన మేనిఫెస్టోలో ఢిల్లీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి భారత్తో స్నేహ, సహకార సంబంధాలు కలిగి ఉంటామని ప్రకటించింది. అయితే జమాతే పాకిస్తానీ గూఢచర సంస్థ ఐఎస్ఐ తరఫున పనిచేసే సంస్థ అనే ఆరోపణలు ఆ పార్టీపై ఉన్నాయి. 1971 యుద్ధంలో పాకిస్తాన్కు బహిరంగ మద్దతు పలికిన ఆ పార్టీ హసీనా హయాంలో నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. అందుకే ఆ పార్టీపై బంగ్లాదేశ్ హిందువులకు పెద్దగా నమ్మకం లేదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇక బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ప్రకారం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పేపర్ బ్యాలెట్లతో మాత్రమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రేపు రాత్రికి లేదా అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వస్తాయి. 5 లక్షల మందితో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక అనేక దేశాల నుంచి వచ్చిన 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికల్ని పర్యవేక్షించనున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. హిందువులపై మూక దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. హిందువులపై వరుస దాడులతో వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కీలక ఎన్నికలకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. దాదాపు 15 ఏళ్ల హసీనా పాలనకు ముగింపు పలికిన తర్వాత తొలిసారి రేపు జరుగుతున్న ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. బంగ్లాదేశ్ జనాభా సుమారు 17 కోట్లు. ఎన్నికల సంఘం ప్రకారం అక్కడ 12,70,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 50 లక్షల మంది కొత్త ఓటర్లే. విదేశాల్లో నివసిస్తున్న బంగ్లా పౌరులకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 1981 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బంగ్లా జాతీయ సభలో 350 మంది చట్టసభ సభ్యులు ఉన్నారు. వీరిలో 300 మందిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. మరో 50 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఆయా పార్టీలు గెలుచుకునే సీట్ల సంఖ్యకు అనుగుణంగా మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలు కేటాయిస్తారు. పార్లమెంట్ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ ఎన్నికలను ఐరోపా యూనియన్, కామన్వెల్త్ దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులు పరిశీలిస్తారు.
దశాబ్దాలుగా బంగ్లాలో షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్, ఖలీదా జియా పార్టీ బంగ్లా నేషనలిస్టు పార్టీల హవాని కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లా నేషనలిస్టు పార్టీ ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ రన్ చేస్తున్నారు. అవామీ లీగ్పై 2024లో నిషేధం విధించడంతో బీఎన్పీ, జమాతే ఇస్లామీ కూటమి మధ్య పోటీ నెలకొంది. హసీనా హయాంలో నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ ఆమె దేశం వీడిన తర్వాత మళ్లీ క్రియాశీలకంగా మారింది. ఈ కూటమిలో మొత్తం 11 పార్టీలు ఉండగా ఇటీవల ఆందోళనల సమయంలో ఏర్పడ్డ నేషనల్ సిటిజన్ పార్టీ భాగస్వామిగా ఉంది. దాదాపు 17 ఏళ్ల పాటు విదేశాలకే పరిమితమైన తారిక్ రెహమాన్ రీసెంట్ గా స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను పునర్నిర్మించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎన్పీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ జనాభాలో 90% ముస్లింలే ఉండగా 8% హిందువులు ఉన్నట్లు అంచనా. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన తర్వాత అక్కడ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయి. మహిళలతో పాటు హిందువులపై బెదిరింపులు, దాడులు, హింసాత్మక ఘటనలు విపరీతంగా పెరిగాయి. స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ సర్కార్ చెప్తోంది. ఇదే సమయంలో దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ అవామీ లీగ్ ని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని షేక్ హసీనా ప్రకటించారు.